తెలంగాణ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవడం మాత్రమే కాకుండా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వినిపిస్తోంది కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి. తాము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం, ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. ఆ గ్యారెంటీలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మహాలక్ష్మి పథకంలో మహిళల కోసం ప్రతి నెల 2500 పింఛను, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు ఉన్నాయి. వీటిలో అందరూ ఇప్పుడు ఎదురు చూస్తోంది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కోసమే. ఎందుకంటే వంట గ్యాస్ అనేది ఇప్పుడు అందరికీ భారంగా మారిపోయింది. గ్యాస్ సిలిండర్ కోసం 1000 నుంచి 1100 రూపాయలు ఖర్చు చేయడం మధ్యతరగతి ప్రజలకు అదనపు భారంగానే ఉంటుంది. పేరుకి సబ్సిడీ ఉన్నా కూడా అది ఎప్పుడు పడుతోంది, ఎవరి ఖాతాల్లో పడుతోందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ పార్టీ కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనగానే ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఈ గ్యాస్ సిలిండర్ హామీ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. అందుకే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అనే ఆసక్తి ప్రజల్లో మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 1,28,00,000కు పైగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు వెరసి 2 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ అందించడం ప్రారంభిస్తే సిలిండర్ ధరలో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి ఈ గ్యాస్ సిలిండర్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2,923 కోట్ల భారాన్ని సబ్సిడీ కింద భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వంపై భారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు గురించి మాత్రమే కాకుండా ఎవరికి వర్తింపజేస్తారు అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి పథకాలను బిలో పావర్టీ లైన్, తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఆ వర్గాల వారికి ఖచ్చితంగా అందుతుంది. తెల్ల రేషన్ కార్డుదారులకు, బిలో పావర్టీ లైన్ వారికి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇంకా ఈ పథకానికి సంబంధించి పలు అనుమానాలు కూడా ఉన్నాయి. మధ్యతరగతి, అంతకన్నా పై వర్గాల వారికి ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తారా అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాకుండా స్థానికులు, స్థానికేతరులు అనే అంశం కూడా తెర మీదకి వస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయాలపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు గ్యాస్ కనెక్షన్ ఉన్న అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించే వరకు స్పష్టత రావడం కష్టం. మరి కాంగ్రెస్ పార్టీ అందించబోతున్న ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.